పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళంతా చీపుర్లతో రెడీగా ఉండండి, ఎందుకంటే వీటికి చాలా పని ఉంది. ఇప్పుడు తుఫాన్ ఆర్పి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పి. మన విలేజెస్ లో లేడీస్ ఉంటారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటది? ఓన్లీ లేడీస్ అంతే, ఓన్లీ వన్ లేడీ అంతే. లేడీస్ ఉదయాన్నే ఏం చేస్తారు? పడుకొని లేస్తారు. అంత దరిద్రంగా వాడుకోరు రే. మా ఇంట్లో వాళ్ళు పడుకోండి అంతే కదా. వేసి కోడిని లేపుతారు. ఒరిజినల్ కదా, కోస్తుంది కదా. ఈ మనిషి కక్కుర్తి, అందరికన్నా ముందు ఇల్లు చదువుకోవాలని కూర్చుని చాలు పో. వెళ్ళి ఆ మాత్రం నీళ్ళు తీసుకుంటావా? ఇక్కడ మన హైదరాబాద్, ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక సౌటూరు అంటే ఒక పెద్ద ప్రదేశాల్లో తీసుకుంటే ఏమాత్రం స్టైల్ తగ్గలేదు. లేచిన తర్వాత ఈ మాటికి 10 సార్లు అలారం మోగుంటది. ఉదయాన్నే లేస్తుంది. ఉదయాన్నే లేగానే మామూలుగా చెమ్మతారు కదా, మామూలుగా ఉండదా చిమ్ముడి. ఇదిగో బెరకతుంటే 50 కేజీలు ముసలోడైనా ఎగిరెళ్ళిపోవాలి. ఇది చూడు, ఎవరికన్నా కానీ గుచ్చుకుందంటే డ్రాకులో సినిమాలో కనబడి కనబడుతుంది బ్లడ్. ఆ మనిషిని ఆ టైంలో కన్నా గెలికినావు అనుకో, క్రిస్ గేల్ను చూపిస్తుంది. ఇక లేవు, నువ్వు చుమ్ముకో. తర్వాత మనం హైదరాబాద్కి వచ్చామనుకో, ఫర్ సపోజ్ సౌటూరు నుంచి, అది కూడా మిషన్ ఉంటుంది. ఏమంటుందండి? వాక్యూమ్ క్లీనర్. అదే వ్యాస్లిన్ క్లీనర్. స్టార్ట్ చేస్తుంది. ఇది వాక్యూమ్ క్లీనర్. మన పూరిళ్ళు అనుకో ప్యాడేస్ అలగతారు, గుర్తుందా? వీడు వస్తే సెట్ బాయ్లకు అసలు పనే ఉండదు. మళ్ళీ హైదరాబాద్ అనుకో, ముగ్గేస్తారా మన వాళ్ళలో చూడాలా? ఓ బస్తా ఎత్తుకొస్తారు ముగ్గు వాళ్ళ ఆయన. ఎంత బాగుందో అని సరిపేస్తుంది. హైదరాబాద్ అట్ట కాదు, ఏమున్నదనా రఫా 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 రఫా. దాంతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టాలి. మళ్ళా ఓ ముగ్గుతో నా సిగ్గు. వాళ్ళు వంట వండుకోవాలి కదా, పేట ఉంటుంది. ఏం పేట? కత్తిపేట. అది కొయ్యడం కూడా ఈ నుంచి వస్తే తెలిపోతుంది. అప్పుడు 7 సగం దేపి ఉంటుంది, అయినా పడుచుకోదు. ఏడ హైదరాబాద్ లో వాడు వెళ్తా శాంతాడు కిందకి, దారం వదిలే. ఏమ్మా ఏం కావాలి నీకా? 2 వంకాయలు, 2 టమోటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. ఆ బిల్లు కూడా పంపించు పైకి. రేపిస్తాలే.
చెయ్యి ఇలా పెడితే ఉప్పు ఆ టైంలో ఎవరున్నా కానీ గెలికితే వాడికి అంతే అంత పాపంతో ఉంటారు. ఏమండే సిగరెట్ తాగితే తప్పు అంటారు, వీళ్ళు మాత్రం పొయ్యిలో పొగ తాగచ్చు. ఒరిజినల్ గా పల్లెటూరులో కూర ఎంత అయితే అంత అవుతుంది, ఎందుకంటే ఆ దుమ్మంతా వచ్చి దాంట్లో పడి ఉంటుంది. కూర టేస్ట్ చేయాలి కదా, ఇంకా స్టార్ట్ చేస్తారా మా ఊళ్ళో. పులుసు ఎక్కువ అనుకుంటా, కారం తక్కువ. ఒక నిమిషం ఆగు. ఉప్పు లేదా? ఒక నిమిషం ఆగు. లాస్ట్ కూర, లాస్ట్ ఆవాలు, కరివేపాకు, ధనియాలు, మెంతులు మిగులు ఉంటాయి. మరి మా తుఫాన్ ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఈ పటాస్ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తే చూడాలని ఉంది. మీరు ఇంత ముందు చాలా కామెడీ చూశారు. మీ ఆయన నవ్విస్తే వెల్కమ్ లింక్ సార్. 3, 2, 1 గో యాక్షన్. ప్లీజ్ కమింగ్ టు ద పటాస్ అండ్ గోయింగ్ టు ద లాబ్స్. మీరు చాలా దూరం నుంచి కాలేజీలో సర్టిఫికేట్లు పట్టుకుని ఎగబాకు వచ్చారని నాకు తెలుసు. మీకు ఖచ్చితంగా 100% కామెడీ ఇస్తాం, లేకపోయినా కామెడీ సీడీలు ప్లే చేసి ఇస్తాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అతి భయంకరంగా నవ్వించడానికి ఫస్ట్ మనల్ని ఫీల్ అవుతూ ఫీల్ మై లవ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు ఫిడెల్ ఫనీ. ఇదిగో తుఫాన్ ఆర్పీ ఎంట్రీ చెప్పు. అతను భాష అసలు అర్థం కాదు, అసలు భావం కనిపెట్టలేరు. మనిషి అంత ఉంటాడు, అంత చిక్కని మనిషి. అతను కామెడీ చేస్తే నెల్లూరులో వచ్చిన తుఫాను మళ్ళీ మేము ముందుకు వస్తుంది. నెల్లూరు కుర్రాడు తుఫాన్ ఆర్పీ. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ దూరంగా ఉండేది, నన్ను ఇబ్బంది. అరే రవి చూడు, అందరు ఫ్యాన్స్ పైకి వచ్చేస్తున్నారు. నీ పిచ్చి గాని అదే ఆయన పిచ్చి గాని ఫ్యాన్స్ అందరు వచ్చేస్తున్నారంటే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారంట బాగా. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఫిడెల్ ఫనీ. ఇక్కడ అందరికి సెలబ్రిటీ కావాలంటది కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎంతమందికి ఇష్టం? ప్రభాస్, ఫనీ, ఏమైంది? సెలబ్రిటీస్ ఒక రేంజ్ లో ఉంటే ఓకే, కార్లు తిరిగి మంచి ఒక రేంజ్ లో ఉంటాయి. మీడియం రేంజ్ లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే అన్ని కష్టాలు ఉంటాయి. మామూలు వీళ్ళందరూ వచ్చేసారు, షేకండ్లు ఇచ్చుకుంటే ఫోటోలు తీసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది ఉంటారు, ఫస్ట్ వాడు వస్తాడు అంటాడు, ఏదో ఎవరినో పిలిచినప్పుడు అంటాడు, ఏంది బాయ్ అన్న ఒక ఫోటో అని అంటాడు. ఫస్ట్ రావడం మంచిగా వస్తాడు, ఇట్లా దిగుతాడు, అన్న నన్ను ఒక సెల్ఫీ ఒకటి దిగుదామని అంటాడు. సరే నేను చేసే లోపల వాడు నా మీద దిగుతాడు. ఊరిపోయి ఫనీ నాతో ఫోటో దిగినని చెప్పుకుంటాడు. ఈ దిగేటప్పుడు మధ్యలో ప్రక్రియ ఉంటుందండి. కొంతమంది ఉంటారు తెలుసా, వాడు చెమట కంపు ఉంటుంది, వాడు మనమే చేసి దిగుతాడు. వాడు అప్పటిదాకా అన్న బాగున్నా అన్న నేను సంగతి బాగున్నా అంటే అన్న సేకన్ అని అంటాడు. ఫోన్లు చేస్తుంటారు కొంతమంది. ఎప్పుడు చేస్తారు? పగలు చేస్తే ఓకే, నైట్ అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేస్తారు. 11ంటికి ఫోన్ చేసి హలో ఎవరు అంతే ఉంటుందా, నాకు గుర్తులేదా, మర్చిపోయినావా అంటారు. ఇంకొకరు ఉంటారు, ఇక 11 అయిపోయింది 12ంటికి ఫోన్ చేస్తారు. ఇంకోటి ఎట్టున్నావు తమ్మి బాగున్నావా అంటారు. అన్న ఎవరో నాకు తెలియదు, మన ప్రోగ్రామ్ లో వచ్చినా కదా, నువ్వు హాయ్ అన్నా నేను హాయ్ అన్నా, ఏం మర్చిపోయినా అప్పుడే. సర్లే కానీ మొన్న పటాసులో అది చేసిన మళ్ళీ చేయి ఒకసారి. మా వాళ్ళందరూ కూర్చున్న సిట్టింగ్ లో కూర్చున్నారు. మొన్న యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అయితే నా బాధ, నేను కింద పడ్డ, వాడు అవతల నుంచి ఆపు చేసిన నేను అబ్బా అని కొట్టుకుంటే ఎరా జబర్దస్త్ వస్తాడు రా. అన్న గేలా చేసేది నువ్వేనన్నా. సెలబ్రిటీస్ ఏదో రిలాక్స్ అవుదాం అని ఎక్కడికో వెళ్తాం, పబ్కి వెళ్తామో లేకపోతే మసాజ్ సెంటర్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత పొరపాటున మా వాళ్ళు ఎక్కడికి వెళ్తే వచ్చిన అనుకో, మసాజ్లో దొరికిన ఫనీ 10 సార్లు ఎత్తాడు పొద్దున్న సాయంత్రం వరకు. అదే మా రవి నేను ప్రోగ్రామ్ పోతున్నా గుంటూరు, నైట్ అంతా పండుకున్నాం. తెల్లారుజామున వీడు పోయేసేసి
అని తీసిండు ఒకటి వచ్చి పేళ్ళని కొట్టిండు వెనక్క ఇట్లా కొట్టాలంటే పనిగా ఇప్పుడు కొట్టు వాడు ఎవడో తెలియదు గుర్తుపట్టినా ఈడ ఆ రోజు మొత్తం ఇట్లా పట్టుకొని ఎవడరాడు కొట్టిన తర్వాత పోసేవో వెళ్ళిపోయావు అట్లనే. ఇట్లా కొట్టుడికి ఒక రౌండ్ తిరిగింది ఇట్లా నేను ఒక్క చెట్టుకి నీళ్ళు వేస్తుండే ఆడ 10 చెట్టుకి మరి మా ఫిడేల్ పనికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఒక ముసలాయనకి చెవుటు ఉంటుంది, ఆయన బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది? గురుగారు ఏ నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంట్రా? గురుగారు ఇక్కడ నుంచి స్ట్రైట్ రామాలయం వెళ్ళాలి. అమ్మాయిలు లేరు మన దగ్గర. నేను అమ్మాయిలు అడగడానికి రాలేదు మాస్టర్, ఇక్కడ నుంచి రామాలయం వస్తుంది కదా స్ట్రైట్, దాని పక్కన రమ్యకృష్ణ బాగుంటది. సార్ లేదు సార్, రామాలయంలో పూజారి గారిని కలవాలి. పూజ బాగానే ఉంటదిగా. నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే వాయిసా కొంచెం దగ్గి వచ్చిందిలే. సార్ ఇట్లా పోతే ఏమొస్తుంది, ఇట్లా పోతే ఏమొస్తుంది? కాలికి ఏమైనా అయిందా? ఇట్లా పోతే అబ్బో ఏలికి దెబ్బ తగిలిందా? అరే అక్కడ పట్టుకుంటారు బోలు కట్టుకోమాక. నడిపించుకొని తీసుకుపోరు, జీబులో తీసుకుపోతారు. ఈ అమ్మాయి ఎవరు? షాపర్ స్టాప్ కి వెళ్ళాలి. మంది వేస్తావా? కొత్త బట్టలు కొనుక్కోవడానికి షాప్ కి వెళ్ళాలి. ఓహో నా టీ షర్ట్ ఇయ్యాలా, బట్టలు లేవా? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ వయసులో ఏంటి అమ్మా? ఫిడేల్ పనిని లవ్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. విక్టరీ వెంకీ స్టాండప్ చేయడం మానేయలేదు, స్టైల్ మార్చాడంట. ఎలా మార్చాడు, ఎందుకు మార్చాడు? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. మీరు నవ్వ రాకపోయినా నవ్వాలి, లేకపోతే శ్రీముఖి మీద ఒట్టే. చచ్చిపోతా. నేను నవ్వుతా బంగారం, నేను బతికించుకుంటా. ఇప్పుడు చిన్న జోక్. ఇప్పుడు అందరం కూడా అంటే మాక్సిమం లేడీస్ అందరికి బాగా ఇష్టమైన సీరియల్స్ ఎందుకు చెప్పండి? అందరు ఏడుస్తారు. వా, ఎదుటోడు ఏడిస్తే చూడాలని ఎంత ఆశ. రిలేషన్స్ కోసం. ఎలాంటి రిలేషన్ అంటే ఇంట్లో అమ్మ బేబీ ఫ్రిడ్జ్ లోంచి కూరగాయలు తీసుకొని రా, ఆగు మమ్మీ. డాడీ ఆఫీస్కి వస్తా, అమ్మ కొన్ని మంచి నీళ్ళు, ఆగు డాడీ. అన్నయ్య వస్తాడు, ఏమి ఆకలి అవుతుంది అన్నప్పుడు, ఆగు అన్నయ్య. ఇంట్లో ఉన్న రిలేషన్షిప్ వద్దు, టీవీలో ఉన్న రిలేషన్షిప్పే కావాలి మనకు. ఒక అతను న్యూస్ రీడర్ అండి, వాడికి న్యూస్ దొరకట్లేదు. న్యూస్ కోసం అని బైక్ మీద వెళ్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగింది, ఇక వాడు తీసుకున్న సీన్ ఏంటి? కెమెరా కెమెరా లైవ్ పెట్టు సార్, బాగున్నారు కదా, తిప్పు తగిలిందండి, సూపర్, నాకు న్యూస్ దొరికింది. చెప్పండి, మీ తల పగిలింది కదా, మీరు ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నారా బతకాలనుకుంటున్నారా? అరే చచ్చిపోవడం బతకడం ఏంట్రా బాబు, ప్లీజ్ నన్ను బతికితే. నువ్వు బతికితే మేము బతకద్దా? అంతలోనే అంబులెన్స్ వాడిని స్ట్రెచ్చర్లో వేసుకుని లేపుతారు. సార్ మీరు స్ట్రెచ్చర్ లో 4 లేపారు మిమ్మల్ని అంటే పాడ మీద కూడా ఇలానే లేస్తారు. మీరు ఇలా లేస్తుంటే మీ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ చెప్పండి సార్, మీ ఫీలింగ్స్ ఏంటి అంటే వాడితో పాటు వెళ్ళి అదే అంబులెన్స్ లో కూర్చుంటాడు. ఇతనికి అంబులెన్స్ పాపం ఎక్కించారు, ఇతనికి ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టారు. సార్ ఈ ఆక్సిజన్ మాస్క్ లో మీకు నిజంగా ఊపిరాడుతుందా? వాడు సార్ చెప్పండి సార్ అని ఆ పీకేస్తాడు. ఒక్కసారి ఊంటే సరిపోతుంది కదా. ఇంకెక్కడైనా ఇద్దరు గొడవ కొట్టుకుంటున్నారు అనుకోండి, కొట్లాడడం పొడిసేసి వెళ్ళిపోయారు, ఇక్కడ రక్తపాతం, మానవత్వం ఏమైపోతుంది? మనిషిలో అసలు మానవత్వం అనేదే లేదా? ఇతన్ని నిర్దాక్షిణ్యంగా పొడిచారు, ఇతన్ని కాపాడే నాదుడే లేడా? నువ్వు కాపాడచ్చు, నేను కాపాడితే ఇట్లా ఎలా పొడిచారో తెలుసా? ఈ కత్తి ఒకసారి, ఇది 10 రూపాయల కత్తి, ఈ కత్తితో ఇతని
కాసేపు ఆగొచ్చు కదా, టీవీలో పడతా. మరి ఇతన్ని ఒకేసారి అని పొడిచారా లేక సగ అని పొడిచారా? బ్రేక్ తర్వాత చూద్దాం. అవును సార్, ఎలా పొడిచారు మిమ్మల్ని? వాడు ఆల్రెడీ చచ్చున్నాడు. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? న్యూస్ రీడర్ న్యూస్ ఎలా చదువుతారో ఒకసారి చేసి చూపించండి. నమస్కారం. ఈ రోజు వార్తలు చదువుతుంది మీ వెంకీ. మన వార్తల్లోకి ముఖ్యాంశాల్లోకి వెళ్తే, మన ఫిడెల్ పని హీరోగా, తుఫాన్ ఆర్పి విలన్ గా, శ్రీ ఎస్ రావణ్ కుమార్ గారి దర్శకత్వంలో శ్రీ డ్రామారావు గారు ఎస్ రావణ్ కుమారు డ్రామారావు నీ అబ్బరే శ్రావణ్ కుమారు డి రామారావు ఎక్కడ ఏది పెట్టాలో తెలియదు ఎదవలకి. నా అందానికి కారణం నేను రోజు చెప్పులు వండుకొని తింటా అంటున్న శ్రీముఖి. చెప్పులు కాదురా, చేపలు వండుకొని తింటాను అంటున్న శ్రీముఖి. నా ఆరోగ్య రహస్యం, నేను పాపల పైనే పడుకుంటానంటున్నా రవి. పాపలు కాదురా, చాపలు, కింద పడుకునే చాప. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మీరు మంచి ఆకుకూరలు తినాలంటున్నా కసాయి కాదురా, కే సాయి. ఓకే, మరి ఆన్ దిస్ ఫెంటాస్టిక్ నోట్, కామెడీ కేవలం కళ్ళతో చూస్తే మాత్రమే కాదు, చూడకుండా కేవలం వింటే కూడా మనకి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందనే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మనలోనే ఉన్నారు. సుష్మా, కామెడీకి ఎలాంటి చూడ్డాలు లాంగ్వేజ్ ఏమీ అవసరం లేదండి, ఒక మంచి హార్ట్ ఉంటే చాలు. అయితే మా సుష్మా చాలా బాగా పాటలు పాడుతుందని మాకు తెలిసింది. మా కోసం ఒక పాట పాడుతుంది. అంతకన్నా ముందు అందరూ వచ్చేసింది స్టేజ్ మీదకి. ముందుగా నువ్వు చూస్తూ కామెడీ ఎంజాయ్ చేస్తున్నాను అన్నావు కదా, ఎలా అనిపిస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగా చూసి ఎంజాయ్ చేస్తే నేను ఇక్కడ వచ్చిన అందరినీ బట్టి సెలబ్రేషన్ బట్టి చాలా వాయిస్ ద్వారానే మీ అందరికంటే చాలా ఎంజాయ్ చేశానని ఓకే, మరి సుష్మా నీకు నచ్చిన ఏ పాట అయినా సరే మా కోసం ఒక్కసారి. వల్లంగి పిట్ట మెల్లంగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రతో ఉంటే తన పక్కనుండాలి, ఈ బంగారు పాపను కంటికి రెప్పలా కాచుకోవాలి. అసలు ఎలాంటి వస్తువుని నేను వదలనండి, చిన్న పేపర్ దగ్గర నుంచి పెద్ద విమానం వరకైనా ఎలాంటి వస్తువు మీద అయినా కామెడీ చేస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గే టప్సినో. మన గర్ల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్టూడియోలోకి ఎంటర్ అవుతారు. మన అన్నపూర్ణ స్టూడియోకి ఏ స్టూడియో జరుగుతుంది ఆ స్టూడియోకి ఎంటర్ అవగానే అందరు కొత్తగా ఉంటుంది, చాలా విచిత్రంగా చూస్తారు స్టూడియోని. ఆత్రతో వస్తున్నారు, లోపలికి వచ్చారు, లోపల రాగానే ఒక్కొక్కరు మోసారు, అన్నపూర్ణ స్టూడియోని అచ్చుడు రాక్ చూడవే, ఫోన్ అలా స్టూడియో మొత్తం తిరిగేస్తూ ఉంటారు. ఇట్లా సెల్ఫీ తీసింది రావి, వెనకాల ఏముండదు, మొత్తం తొప్పలు. అక్కడ అదేంటి తొప్పలు ఎందుకు, ఏ అడవి సీన్లు గిరి సీన్లు చేస్తే అది ఉపపడుతుంది, అక్కడేముండదు బ్యూటీ. ఆయన విత్ తొప్పలండి అన్నపూర్ణ స్టూడియో ఫేస్బుక్ లో పెడతారు. తర్వాత ఇదంతా అయిపోద్ది, యాత్ర మొత్తం అయిపోద్ది. అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత రాత్రి 9-10 అవుతుంది. అప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు సేమ్ ఇవే మొక్కలతో ఉంటారు. సో ఇలాగా అమ్మాయిలు ఫస్ట్ ఆర్నమెంట్ కొన్నప్పుడు, ఆర్నమెంట్స్ బంగారం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆర్నమెంట్ తెచ్చుకుని చాలా బాగుంది, ఒక్క నిమిషం చికెన్ ఫోటో తీసింది, హౌ ఇస్ ఇట్ నే మా ఆయన తీసుకున్నాడే. ఇదే అమ్మాయిలు ఒక కోడలైన తర్వాత ఆ ఇంట్లో ఇష్టం లేకపోయినా పనులు చేస్తూ ఉంటుంది, చాలా ఇష్టంగా చేస్తూ ఉంటుంది పనులు. ఫస్ట్ బట్టలు ఉతికేది, ఎంత ఇష్టం అంటే నీరసం బద్ధకం అన్ని కలిపి పూనించినట్టు ఉంటుంది. ఏంటి కర్మ, ఈయన పెళ్లి చేసుకుని దరిద్రం.
ఇవి తావాలి నేను. ఏంటో ఈ కర్మ, అసలు ఇంట్లో అయితే పనే చేసేదాన్ని కాదు, అసలు వంట చేసేది కానీ. అత్తమ్మ ఇలా వస్తుంది, ఏమ్మా కోడల పిల్ల అంటే, అత్తమ్మా చెప్పండి అత్తమ్మా, చేతులు అరిగిపోతుంది అత్తమ్మా. ఇప్పుడు కెమెరా, రవికి ఉన్న కెమెరా మామూలుగా ఉన్నప్పుడు ఇలాగే ఉంది. ఇప్పుడు రవికి ఏదైతే జూమ్ వెళ్తుందో ఆ కెమెరా ఫీలింగ్ నేను చెప్తాను అనమాట. ఆ కెమెరా ఇప్పుడు జూమ్ అవుతుంది. ఇది రవికి వెళ్ళే జూమ్ కెమెరా. బొచ్చు తప్పించేం కనిపించట్లేదు రా ఫేస్ మీద. వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. బతికిచ్చారా బాబు. అదే శ్రీముఖి కెమెరా, శ్రీముఖి క్లోజ్ అయితే ఎలా ఉంటది, నెమ్మదిగా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు కొంచెం షేక్ అవుతుంటది, అది వెళ్ళాలా వద్దన్నట్టు. రెడీ? ఇప్పుడు శ్రీముఖి కెమెరా అనమాట. ఎందుకు పడిపోయింది అనుకుంటున్నారు కెమెరా? అందం అందం అందం. అలాగే అప్పారావు గారికి ఉన్న కెమెరా ఉంది కదా, అప్పారావు గారి దగ్గరికి ఆ కెమెరా వెళ్తుంది అనమాట. క్లోజ్ లో వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తుంది, 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 షేక్ అవుతుంది. ఇప్పుడు ఏంట్రా చీకట్లో జూమ్ చేస్తారు, ఏం కనిపించట్లేదు అక్కడ. దాని ఫీలింగ్ ఇలా ఉంటుంది. సో కెమెరాల్లో ఇంత భయపడతా ఉంటాయి అనమాట. సో అలాగే మనం పొద్దున్న లెగ్గానే కొంచెం చిన్న ఇలా ఒళ్ళించుకుంటాం కదా. సో మామూలుగా ఒక పర్సన్ అయితే, మనిషి అయితే ఎలా ఒళ్ళించుకుంటారు పడుకుని లెగ్గని, ఇలా ఇసుకుంటాడు కదా. అలాగే ఒక కోడి, పిల్లలున్న కోడి పడుకుంటది. ఇలా గాని ఠక్ 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 అని పడుతుంది రెండుసార్లు. ఓకే, మరి మా గెటప్ సీనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నా పేరు విశాల్. ఒక హీరోయిన్ తన సాంగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకుంటే తన రియాక్షన్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ టేక్, లొకేషన్కి వెళ్ళిన హీరోయిన్ సాంగ్ చెప్పారు, ఆ సాంగ్ డాన్స్ చేయాలి, వేస్తుంది. అది టేక్ ఓకే కావట్లేదు, ఇంకో టేక్ చేస్తుంది. ఫస్ట్ ఎంత ఎనర్జెటిక్ వేసింది ఫస్ట్. What are you doing? Sorry. No grace in the face at all. One more. Chalo, music. Take two. Cut. సారీ మేడం. Face లో that cuteness లేదు, పోతుంది. సారీ మేడం, వన్ మోర్ ప్లీజ్. One last. Okay, music. Rolling, action. Energy, come on. Inka energy. Run. Wow. Jump. Come on. Kill it. ఎవడ్రా దీన్ని తీసుకొచ్చింది బాబాయ్? అసలు ఎవడ్రా నిన్ను తీసుకొచ్చింది? ఎంత బాగా చేస్తుంటే. వన్ మోర్ ఛాన్స్ మేడం ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. కెమెరామ్యాన్ రెడీ. ఐటమ్ సాంగ్ కింద లెగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నా మాటే వింటారా, నేను అడిగిందిస్తారా, నా మాటే వింటారా. ఈ రోజు జరిగిన ప్రొడక్షన్ ఖర్చులు నువ్వు పెట్టుకుంటావా? రీల్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమనుకుంటున్నాను అసలు? మేనేజర్ మురళి గారు, ఏంటండి ఇది? ఎవరిని తీసుకొస్తున్నారు మీరు అసలు? సార్ ప్లీజ్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. వన్ లాస్ట్ ఛాన్స్ ఏంటి? ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్ అదేంటో కెమెరా ముందు చేస్తే బాగుంటది. అమ్మా నేను ఏం చేయలేనమ్మా. నో సార్, ఐ విల్ గివ్ యు టైం. అమ్మా బాగా వచ్చిందమ్మా, టేక్ సూపర్ గా వచ్చింది. రీల్ ఎంత మిగిలింది చెప్పు? రీల్ ఇంకో 20 minutes మిగిలింది. లాస్ట్. టేక్ ఓకే, సూపర్. ఎన్నో నెలల నాన్న? దీనంతటి కారణం కెమెరామెన్ రవి.
మొన్న హోటల్ రూమ్ లో అనుకోకుండా కరెంట్ పోయింది. తర్వాత ఏం జరిగింది? బయట వాన పడుతుంది. తర్వాత ఏం జరిగింది? ఏమో పొద్దున్న లేచే వరకు బట్టలు ఆ రూమ్ లో ఉన్నది పని అండి, నేను కాదు. So let me call upon stage the very fantastic Fidel Funny. ఏంటండి ఇందా చూస్తున్నాను ఇక్కడ ఆడ యాంకర్స్ ఉన్నారు, మోగ యాంకర్స్ ఉన్నారు. మేము మాకు యాంకరింగ్ ఇవ్వరా? నేను ఇది షో వదులుకోవడానికైనా రెడీ, నువ్వు ఈ షో చేసేసాయి. వాడు నా నేను నిజం చెప్తాను, నేను టీవీలో చూసినప్పుడల్లా ఇచ్చేసా నీకు నా వరకు రాలే. అవునా? వచ్చింది 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 రాలేదు. వచ్చిందిరా. రాలేదురా. నా స్టోర్ రూమ్ లో పెట్టుకున్నారా? పోరా. కాదు రాలేదు. వచ్చిందిరా. అయితే ఇవ్వరా? రాలేదు పో. రానప్పుడు నేను ఇస్తాగా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక మగవాడు అయితే ఎలా చేస్తాడు, గే అయితే ఎలా చేస్తాడు. ఉదయం లేవటం మనం ఎలా లేస్తాం మామూలుగా, అబ్బా అప్పుడే 7 అయిపోయిందిరా కాలేజీ పోవాలి అని లేస్తాం కదా. మా వాళ్ళు లేస్తారు. ఎట్లా లేస్తారు తెలుసా? వాడు పండుకొని కళ్ళగంటుంటాడు. అప్పుడే తెల్లవారిపోయిందా? పాడు స్నానంకి వెళ్తున్నాడు. షవర్ తిప్పుతున్నాడు. లైట్ వాటర్ పడ్డాయి. పక్కన సబ్బు చూశాడు. ఏ దొంగ, ఇన్ని రోజులు ఏంట్రా ఇంత దూరం వెళ్ళిపోయావు? నిన్ను చూస్తుంటే నా ఒంటికి ఇలా మొత్తం రాసుకో అనిపిస్తుంది తెలుసా? నిజంగా నిన్ను చూస్తుంటే మాటలు రావట్లేదు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇది లైఫ్ బాయ్ లో బాయ్ ఉంది కాబట్టి. పక్కన వేరే సబ్బు ఉంది, దాన్ని అస్సలు చూడలేదు. ఏం సబ్బు అది? షీకాకాయ. అందులో షీ ఉంది. ఎదిగో ఫనీ, ఒక్క మాట చెప్పనా? ఇంత అద్భుతంగా చేస్తున్నావు, నీ పక్కనే ఎవరు లేకపోతే ఎందుకో ఏనో ఆ ఫీల్ రావట్లేదు. ఇక్కడ ఇద్దరున్నారు నీకు ఆప్షన్స్. ఎవరు? నీ ఫస్ట్ లవ్ రవి ఎలాగో ఉన్నాడు, కానీ ఇక్కడ మా ఇంకో గే టఫ్ సో నీకు ఎవరు కావాలి? ఇద్దరు కావాలి. నేనేం చేయాలా? ఈ పాపానికి నా కారణం, ఏం కారణం కాదు. నా రాజా. మరి మా ఫిడేల్ ఫనీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? అప్పటికి ఇప్పటికి ఫోన్ లో ఉన్న వేరియేషన్స్ చెప్పండి. అప్పట్లో ఫోన్లు ఎంత ఉండే అంటే చాట లాగుండే, ఇంత పెద్దగా ఇటుకి అంత ఉండేది. ఇట్లా పట్టుకొని అందరూ చూపించాలని ఇట్లా చూపించేవాళ్ళు. ఫోన్ టూరు మోగితే పావుగంట పట్టుకునేటోడు ఇట్లా. అయితే అప్పట్లో ఇన్కమింగ్ కూడా బిల్లు పడేది. అప్పుడు ఎట్లుండేదంటే అని మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు. అవతల నుంచి మాట్లాడి ఇన్కమింగ్ కూడా కదా. ఎట్లా మాట, మీ తాతే పోయి ఎక్కడ పోయింది? ఇంటికి పోయిందా పైకి పోయింది? తర్వాత ఇప్పుడు ఏమైంది? అన్ని రిలయన్స్ ఫ్రీ, టాటా ఫ్రీ, బాటా ఫ్రీ. ఎట్లయిపోయింది తెలుసా? ఏడున్నారా? ఏంది పటాస్ ప్రోగ్రామ్ పోతాను ఇవాళ, నేను కూడా పోతున్నారా ఇవాళ? సరే ఎక్కడ దాకా వచ్చినావు? మలకపేట దగ్గర. ఇంకా అరే ముందుకు వస్తున్నారే, ట్రాఫిక్ కూడా ఉన్నాడు. ఒక్క నిమిషం వీడు తీస్తాను అనుకున్నా, అక్కడ పెడతాను అంతే. అసలు నేను ఈ ఇండస్ట్రీకి రాకంటే ముందు నా ప్రొఫెషనే వేరు. అసలు ఏంటో కూడా నేను మీకు చెప్పలేను, కానీ చెప్తాను. అంటే మనం చెప్తాను, నా ప్రొఫెషన్ వేరు అంటే మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆసమప్పి.
సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంటది ప్రతి ఎపిసోడ్ లో, కానీ కొంచెం టీ షర్ట్ బయటకు వచ్చింది. మనం ఆనందంగా ఉండాలి అంటే కావాలి క్యాష్, మరి ఆనందంగా జీవించాలంటే చూడాలి పటా, లేకపోతే మీరు అయిపోతారు మటాస్. అబ్బాస్ నువ్వుకి శబాస్. ఈ రోజున ప్రపంచంలో నా ఒక్కడికే ఆ తెలివితేటలు ఉన్నాయండి. అసలు మైండ్ కి మీకు సంబంధం ఏంటి? ఐఎమ్ ఏ మ్యాన్ ఇన్ బ్లాక్. ఇప్పుడు ఈ షోకి వచ్చినటువంటి పిల్లలంతా కూడా హైదరాబాద్ జాహ్నవి కాలేజ్ నుంచి వచ్చారు, అవునా కాదా? ఇప్పుడు నా లెఫ్ట్ లో రవి గారు ఉన్నారు, అవునా? నా రైట్ లో ఆల్వేస్ నా రైట్ వేలో ఉన్నటువంటి శ్రీమికి ఉంది. లేదు, ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ దాగుంటుంది. ఎక్కడుంది? ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ దాగుంటుంది. అన్ని హుడ్ లో స్టార్స్ అందరూ నా దగ్గర జాతకాలు చెప్పించుకున్నాను. బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్. నేను నానా డాష్ నాకు ఉందా లేదా చూడండి సార్. ఏంటది? మీకు మొదట్లో లేదు, ఇప్పుడిప్పుడే వచ్చింది. గడ్డం. హలో హలో హలో, మిమ్మల్ని షో యువర్ హ్యాండ్. మీకు ఈ మధ్యనే ఒకటి యాడ్ అయింది. మీకు రీసెంట్ గా ఒకటి యాడ్ అయింది. యాడు చెప్పురా. అదే ఫిడేలు. సూపర్ సార్, సూపర్. మీరు సూపర్. మీరు 4-5 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకని తర్వాత మాట్లాడుకుందాం. హెడ్ ఆఫీస్ డిస్టర్బ్ చేయటం లేదు. ఆ 4 బ్రాంచ్లు వదులుకుంటే మీరు మరింత ముందుకు. ఒక బ్రాంచ్ ఇక్కడే ఉంది. ఓకే. హాయ్, ప్లీజ్ కమ్ హియర్. ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసావా? ఒక ఎపిసోడ్ లో నువ్వు ఆసం అప్పిని యాంకరింగ్ చేస్తూ చూస్తున్నావు. నీ మనసులో ఒకటి ఉంది, ఇంత షో జరుగుతుంది, ఇంత జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఇలా చేస్తున్నావు, ఆసం హప్పి నాకు దక్కుతాడా లేదన్నది నీ డౌట్. నువ్వు కోరుకున్న ఆసం హప్పి నీకు దక్కుతాడు. దెన్ యువర్ ఫేస్ స్మైల్ లో ఉంచుకోవాలి. హైట్ కూడా పెరుగుతావు కిందన గాని పెంచుకుంటా. పాపా నువ్వు రా. తను జాహ్నవి కాలేజ్ లో చదువుకుంటుంది. ఏ కోర్స్ చేస్తుందో చెప్పండి సార్, కళ్ళు చూసి. ఒకసారి ఇలా తిరుగు నా దగ్గరికి రా. మీరందరూ ఏ కోర్సు ఏ కోర్సు? ఎందుకంటే నేను పక్కకు తిరమని దేనికోసమో కాదు, కళ్ళల్లో కైలు పడి చూశాను. అమ్మాయి చదువుతున్నది సిగిసి అడుగు కావాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మైక్ నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. సిఈసి ఎలా చెప్పాను? అడిగి చెప్పారు. మరి మా ఆసం అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? హాలీవుడ్ ఆర్టిస్ట్ తెలుగు ఫిలిం ఆడిషన్స్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ ఒక తెలుగు సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చారు. డైరెక్టర్ గారు మన రవి గారు అనుకుందాం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హాలీవుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, హలో, మే ఐ కమింగ్? సార్, మై నేమ్ ఈస్ జాన్ బ్రూ. జాన్ బ్రూ. సార్ సార్ ఇక్కడ మా మూవీస్ కి సెట్ బాయ్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకెక్కువ వద్దు సార్. ఐఎమ్ నాట్ ఎ సెట్ బాయ్, ఐఎమ్ సెట్ అన్ ఆర్టిస్ట్. గివ్ మీ వన్ ఛాన్స్, ఐఎమ్ గోయింగ్ టు ఎనీవేర్. అంటే నేను ఒక పౌరాణిక సినిమా తీస్తున్నా, దానికి మీరు ఎలా సెట్ అవుతారో అర్థం కావట్లేదు. కానీ మేము ఆడిషన్స్ అని చెప్తే మిమ్మల్ని పంపించారు. హాలీవుడ్ అంటే మీరు కొంపదీసి ఆఫ్రికాలో హాలీవుడ్ అండి. ఇందులో సీన్ ఏంటంటే రౌద్రం, అంటే రౌద్రంగా విలన్ ని తిడుతున్నాడు హీరో. కానీ హీరో స్నానం చేసే ముందు సబ్బు వాడే బదులు ఏదో వేరే సబ్బు వాడాడు, దురద పుడుతుంది. సో దురదలో వచ్చే రౌద్రం నుంచి వచ్చే డైలాగ్ కావాలి, అది నువ్వు చేయగలితే నేను తీసుకుంటా.
I know everything is thanking you yours faithfully. E and OE. Why should came here? I have always. In this connection, we would like to inform you that because in middle of center of Raksha Ravi coming, why showing here? Very calmly for. I am blameless care. I know everything is thanking you yours faithfully. సూపర్ ప్రేమ జంటకు పెళ్ళైతే వాళ్ళ మధ్య అనురాగాలు ఎలా ఉంటాయి, అనుబంధాలు ఎలా ఉంటాయో మన ముందుకు ప్రజెంట్ చేయడానికి రాబోతున్నాడు రచ్చా రవి. మనం ఇప్పుడు తీసుకుపోయే టాపిక్ ఏంటంటే లవ్ అనేది ఎంత గొప్ప పదం అంటే లవ్ లో స్టార్టింగ్ లో ఉన్న ఎఫెక్ట్ ఒక లవ్ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక అంత ఎఫెక్షన్ ఉండదని సన్నివేశాలు కూడా ఉంటాయి లైఫ్ లో. లవ్ లో ఉన్నప్పుడు ఎఫెక్షన్, కేరింగ్ అన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకడికి ఏలు తెగింది అనుకోండి, అప్పుడు నీకు పట్టుకుని చింపుదని తప్పుకున కడుతుంది. ఏంటి అలా డ్రెస్ చింపావంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను రా, బాడీ డ్రెస్ ఎంతరా అంటది. వీళ్ళే పెళ్లి చేసుకున్నాక సేమ్ ఏలు తెగింది వానికి, అప్పుడు ఇలా చూస్తుంది, ఎందుకు ఈ మెదడు తక్కువ పనులు. అయితే ఇలాగే దెబ్బ తాకింది కదా, అలా మాట్లాడుతూ వంట రూమ్ లోకి పోతుంది, పోయి టకటకా తీసుకొచ్చి పసుపు డబ్బతో పసుపు తీసి టప్పున పెడుతుంది, అని మండుతుంది. ఎందుకంటే ఆవేశంలో ఆమె తెచ్చింది పసుపు కాదు, కారం. మన ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ఇంట్రడక్షన్. ఒక తొలి ప్రేమలో హీరోయిన్ కనపడేటప్పుడు ఎలా ఉంటది, అలా ఎఫెక్షన్. ప్రతి ఇంటరాక్షన్, ప్రతి సినిమాలో ఇంటరాక్షన్ లాగా ఉంటది. ఈ రోజు మా బాయ్ ఫ్రెండ్ ఏ డ్రెస్ వేసుకుని వస్తాడో ఏంటో, ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ ఏ డ్రెస్ వేసుకుని వస్తుందో ఏంటో, ఎక్కడ కలుస్తామో, ఏమి తింటామో అని ప్రతి దాని గురించి కూడా ఓ డ్రీమింగ్ ఉంటది. కానీ పెళ్ళాక ఇదే జంటకు ప్రతి రోజు సినిమాలో క్లైమాక్స్ లాగా ఉంటది. కోపంగా చూస్తుంది అమ్మాయి, ఐ హేట్ యు అన్న కూడా, ఎంత అందంగా ఉన్నావే, ఎంత అందంగా ఉన్నావే. ప్రతిరోజు నువ్వు నా ఆత్మ, నువ్వు నా సోల్ అంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళే ప్రేతాత్మలాగా కనపడతానవే నువ్వు, ప్రేతాత్మలాగా కనపడతానవే నువ్వు. బర్త్డే ఉన్నప్పుడు ఒక బర్త్డే 12 o'clock 11:30 నుంచే ఐ లవ్ యూ అంటాడు. ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ, నీకెవరు చెప్తారని భయపడ్డా తెలుసా, నువ్వే ఫస్ట్ విష్ చేసి అప్పా ఐ లవ్ యూ రా అంటది. పెళ్ళాక వీడు మర్చిపోయాడు బై ఫ్రస్ట్రేషన్ లా. అప్పుడు ఈమె, మీ అమ్మాయి బర్త్డే ఇప్పుడు 1972 October 2, మీ తమ్ముడు బర్త్డే అన్ని చెప్తా ఉంటాడు. ఈ రోజు గాడిది నా బర్త్డే మర్చిపోయావు చూసావా, చాలా మారిపోయావు. పెళ్లి కాక ముందుకు ఎలా తిరిగినావు, కుక్కలకు తొక్కలక హచ్చి కుక్కలాగా తిరిగినావు, ఆ తర్వాత నన్ను కుక్కలాగా తిప్పుకుంటాను. ఛీ ఛీ. ప్రేమలో ఉంతసేపు చాటింగ్, టెంప్టింగ్, మీటింగ్ ఇలాంటి వస్తూ ఉంటాయి. డేటింగ్ కూడా వస్తుంది, అది కూడా ప్రేమ ఎక్కువైతే వామిటింగ్లు కూడా వస్తాయి. పెళ్ళాక ఎవడైనా పరిస్థితి ఓన్లీ బెగ్గింగే, ముద్దు కూడా అడుక్కోవాలి. ప్రేమించినప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళయ్యాక కూడా మేము అలాగే ఉంటాం. అప్పుడు గొడవలు రావు, అలాగే చెప్పాల్సిన పరిస్థితి రావు. సో ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు మా రచ్చా రవికి? మోడల్స్ ఫోటోస్ కి పోజులు ఎలా ఇస్తారు? ఓకే, నువ్వు మోడలింగ్, నువ్వు పోజులు ఇస్తుంటావు, ఫోటోగ్రాఫర్ మా రవి. స్టార్ట్, రెడీ, 1 2 3 గో.
లెన్స్ పగిలిపోయిందంట. మీరు దయచేసి అది తీసుకొని ఊడ్చుకుంటూ వెళ్ళిపోరా. నేను నవ్విస్తాను, నేను నవ్విస్తాను, నేను నవ్విస్తానండి బాబాయ్ అంటూ మన ముందుకు రాబోతున్నాడు సుధాకర్. బాగున్నారు అందరూ? బాగున్నాంలే. ఇప్పుడు మా బాగోగులు ఎందుకు గానీ కామెడీ స్టార్ట్ చేయి. మీ పేరు ఒక్కొక్కరు పేర్లు చెప్పండి. ఈ రోజు మామూలు తీసుకురాలేదు పంచులు, పంచుల మీద పంచులే పిచ్చెక్కిస్తా ఈ రోజు. మాతో పాటు లక్షల మంది అవతల వైపు టీవీ అవతల వైపు కూర్చొని చూస్తుంది సుధాకర్ ఎప్పుడు నవ్విస్తాడు మమ్మల్ని. ఇంతకుముందు నేను బయట స్టేజ్ షోలు చేసేవాడిని. అప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. సార్ ఈ ఇంటి పేరు వద్దు సార్, నా మాట వినండి, మామూలుగా నేనేం చేస్తానంటే మీ పేర్లని చదువుతాను బాగుంటుంది. లేదు, ఇంటి పేరు తప్పకుండా చదవాలి, లేదా పేమెంట్ ఇవ్వం. పేమెంట్ మనం వెళ్ళింది పేమెంట్ కోసం, మనం ఏం చేస్తాం సరే అని మైక్ తీసుకున్నాను, స్టేజ్కి వెళ్ళిపోయాను. విచ్చేసిన బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ ముష్టి శాంతమ్మ గారు, ముష్టి శకుంతలమ్మ గారు, ముష్టి గోపాలయ్య గారు, ముష్టి శ్రీముఖ గారు, ముష్టి సుధాకర్ గారు, ఇలా మొత్తం ముష్టి ముష్టి అంతే. వాడు పరిగెత్తుకుడు వచ్చి అయ్యా నీకు పుణ్యం ఉంటుంది, ఆ ముష్టి పేరు తీసేసి మిగతా ఏదైనా మొత్తం చదివి ముందే చెప్పాను కదా నేను, ముష్టి వద్దురా మీకు పుణ్యం ఉంటుంది, పేమెంట్ ఇచ్చేసి పంపించాను నన్ను. 3, 2, 1. ఎప్పుడు ఇంకో జేక్ చెప్తున్నాను, మామూలుగా ఉండదు, పిచ్చెక్కిపోతుంది. ఒక ఎలుక ఒక చీమ రెండు స్కూటర్ పైన వెళ్తున్నాయి, దానికి సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది. ఏనుగుకి విపరీతంగా దెబ్బలు తగిలాయి, చీమకు మాత్రం దెబ్బలు తగలేదు. ఎందుకు చూసారా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇంకొక జోక్ చెప్తాను. చీమ ఈగ రెండింటికి ఫస్ట్ నైట్ ఏర్పడింది. ఇది గుడ్ నైట్ జోకా కాదు, నేను చెప్పిన తర్వాత నవ్వాలి, నవ్వకుంటే బాగోదు, నీకు తర్వాత డబ్బులు ఇస్తా నీకు, ఓకే? అవి చక్కగా చీమ వెళ్ళి పాల గ్లాస్ తో రెడీగా షాప్ లో ఇంట్లో ఉంది. బయట మాత్రం అనమాట దోమ మాత్రం బయటే ఉండిపోయింది. అప్పుడు చీమ బయటకు వచ్చేసి ఏంటి బయట ఉన్నావేంటి పిచ్చా, వచ్చే లోపలికి, లోపల ఆలోటు పెట్టుకున్నా ఎట్లా రానే నేను. మన జోక్స్ ఇంకా చాలా చెప్పుకోవాలి, ఇంకా స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఏ జోక్ బాగుంటేనే లేస్తానే. దొంగలు విపరీతంగా దొంగలు తయారయ్యారు. దానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక మిషన్ కనుగొన్నాయి. ఆ మిషన్ గొప్పటం ఏంటంటే ఆ మిషన్ తప్పకుండా సెకండ్ లో కొన్ని దొంగలు పట్టిస్తుంది అనమాట, సెకండ్ లోనే. అలాంటి మిషన్ ని అమెరికా తీసుకెళ్లారు, తీసుకెళ్లి ఆ ప్రవేశపెట్టారు. అక్కడ ఒక 4 days లోనే 40 మంది దొంగలు దొరికారు. ఆ మిషన్ ని జపాన్ వాళ్ళు తీసుకెళ్లారు. అరే ఇదేదో బాగుందని అక్కడ ప్రవేశపెడితే అక్కడ 60 మంది దొంగలు దొరికారు. వామ్మో ఇదేదో బాగుందని మన శ్రీలంక వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ 100 మంది ఆ జోక్ మా సుధాకర్ పక్కనే. అదే మిషన్ ఇండియాలో తీసుకొస్తే మిషన్ తీసుకెళ్ళిపోయారు. అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. రే 2 వారాల నుంచి వెయిట్ చేస్తున్నారా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు, నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒక్క జోక్ చెప్తావేమో నవ్విస్తావేమో అని. అంటే ఇప్పుడు సెట్ బాయ్లు ఆ కెమెరామెన్స్ అందరూ ఒక్క జోక్ స్వామి, జోక్ ఒక్క జోక్ కాదు ఒక్క కొత్త జోక్ స్వామి. ఇందాక మన కెమెరామెన్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగారు నన్ను, అద్భుతంగా ఉంది జోక్స్, మేము బాగా నవ్వానని చెప్పారు. ఇదిగో ఎక్స్ట్రా ఫన్ రౌండ్ లోకి వెళ్లే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్త జోక్. ఓకే కొత్త జోక్. అయితే నా జీవితంలో జరిగిన జోక్ చెప్తాను. నేను మామూలుగా ఆర్కెస్ట్రా షోస్ మ్యాగజైన్ చేశాను. నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు, నేను రెడీ అయిపోయాను, స్పెట్స్ పెట్టుకొని ఆకు చాటు పింద తడి చేకోక పక్కన మైక్ తీసుకున్నాడు. ఇప్పుడే
మన నరసింహులు గారు ఇచ్చేశారు. ఆయనకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆయన నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు నువ్వు స్టార్ట్ చేయి. ఆకు చాటు పిందె తడిచే కోకమాటు తమ్ముడు ఒక నిమిషాలు. ఇప్పుడే మన శాంతమ్మ గారు ఇచ్చేశారు. ఆవిడికి ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆవిడికి స్వాగతం పలుకుతున్నాం. తమ్ముడు సాధ్యమా ఆకు చాటు పిండ తడిచే కోకమాటు తమ్ముడు ఆపమ్మ ఇంకో మైక్ తీసుకొని ఇలా మొత్తం సాయంత్రం దేవుడా 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 ఏ భగవాన్ मैं पनकी मालना यदवा है भगवान मैं चयन तब है भगवान అన్న రవణ రవణ ఓకే థ్యాంక్ యూ అన్న. నాకు సోఫా ఇచ్చిర్రాడా దరిద్రంగా ఈ జోకులు ఇంటి కారా రే ఎప్పుడు ఇంత ఉండలేదురా నేను. ఎక్స్ట్రా ఫన్ రౌండ్. ఓకే ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మన ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న హీరోలు చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ చూపించాడు. వచ్చింది పాల పిట్ట వచ్చింది పూల బుట్ట నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్ట మొదలెట్టాలమ్మో అష్టకమ్మాట. వచ్చింది పాల పిట్ట ఇచ్చింది పూల బుట్ట నా బుట్టు రూపాయి, 2 రూపాయలు, 3, 4, 5, 6 కలయిదని నిజమిదని తెలియదులే బ్రతికింతేనులే ఇంతేనులే కలయిదని నిజమిదని. తినడంలో నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ అంటూ తినడంలో వేరియేషన్స్ చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు తుఫాన్ ఆర్పి. మామూలుగా విలేజెస్ లో గానీ మన కొంచెం రిచ్ గానీ భోజనం చేసేటప్పుడు చాలా విధానాలు ఉంటాయి ప్లేట్ లో, అవి చూపిస్తా మీకు. ఆ రిచ్ పీపుల్ అయితే ఏం చేస్తాడు, ప్లేట్ ఒక టిష్యూ తీసుకుంటాడు, అదే మన పక్కనకో ఇటు పెట్టుకుంటాడు. మన రిచ్ అనుకో ఇంకా మనకి భోజనం రాలా, ఆడేం చేస్తాడు, మన పక్కనకో రా రిచ్ రైస్ పెట్టారు, తెలుసు కదా 3 ముక్కలే వస్తుంటాయి పీసులు, రైస్ కూడా. మన పక్క బాగా అంత చాట ఉంటది, దీన్ని ఆడుకోవాలి కదా. ఇతనైతే మనోడు ఉంటాడు, పైకి వస్తుంటది అన్నం. వీడికి ఫోన్ వచ్చింది అనుకో రిచ్కి, శ్రావణ్ సెల్ నెంబర్, వీడు ఎవడు పూరు యారా అంటే అసలు 9, 8
ఒరే ఏడుంది చెల్లా ఇప్పుడు మళ్ళీ రిచ్ కర్రీ తీసుకొచ్చింది మామ్ పీస్ మునక్కాయ పీస్ మునక్కాడ వీడొచ్చాడు మన టైపోడు కలిపెట్టాం బాగా కలిపెట్టి దాంట్లో అమ్మ పడవ నీళ్ళంతా పైన ఉన్నాయా కలిపెట్టు అయ్యి దోసకాయ మునక్కాయ మిరపకాయ ఈడు ముద్ద స్పూన్ అయినా వేసుకోవచ్చు ఏదో చెయ్యి అయినా వేసుకోవచ్చు చూడు అమేజింగ్ అమేజింగ్ ఈడు మొత్తం తిరుపతి లడ్డు ఉంటుంది చూడు అంత చేస్తాడు చూడు మామూలుగా రసం వేస్తే ఫస్ట్ రసం ఇటు పోసుకుంటాం రసం ఇటు పోసుకుంటాం రసం వేస్తే ఇటు రసం పోసారు మొత్తం కలుపుకొని 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 వీడి స్టైల్ ఇది చూడు వీడు వెళ్ళిపోతాడు వీడు అట్ట కాదు Can I go to us too thick for me? వీడు అట్ట కాదు మరి తుఫాన్ ఆర్పీకి టాపిక్ ఎవరు ఇస్తున్నారు? నా పేరు రవి అండి, నేను అరోరా కాలేజ్ నుంచి వస్తున్నాను. ఆర్పి గారు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఎలా చేస్తారు? అప్పారావు గారు అది కామెడీ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? నా అత్తానిడు దాని సినిమా 100 ఆడినట్టు రవి రవి అంటే పెద్ద యాక్టింగ్ చేస్తాడు అనుకున్నా, కానీ యాక్టింగ్ చేస్తాడు నాకు ఎప్పుడు తెలుసు. అరుస్తా రవి నువ్వు చాలా గొప్పడు తెలుసా? గెటప్ సీను అంటే నాకు చాలా ఇష్టం, కానీ అతని కామెడీ కన్నా కూడా గెటప్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. గాలిపటాల సుధాకర్ అంటే మరి నాకు చాలా ఇష్టం. ఆయన స్టేజ్ ఎక్కాడంటే పచ్చులు పచ్చిపోవడం ఆయన సహజ లక్షణం. దాంతో పాటు దాని యొక్క కామెడీ గారు మరి నాన్నగారు చెప్పినట్టు